వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తనకు తాను అర్జునుడిలాగా అభిమన్యుడిలాగా వర్ణించుకుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్విపోతూ ఉన్నారు. అభిమన్యుడు తన తండ్రి కోసం ప్రాణత్యాగం చేసి పద్మవ్యూహంలోకి వెళ్ళి తనువు చాలించినటువంటి గొప్ప మహోన్నతుడైనటువంటి అభిమన్యుడిని, అంత గొప్ప తండ్రి అర్జునుడి కోసం చేసినటువంటి త్యాగాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోల్చుకోవడం అంటే, జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే పెట్టారో పేదలకు ఆరోగ్యం అందించాలని చెప్పి అదే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేటువంటి ఈ జగనాసురుణ్ణి ఇవాళ అర్జునుడితోనే అభిమన్యుడితో పోల్చుకోవడం అంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. సాక్షాత్తు రాజోల్ నుంచి, అమలాపురం నుంచి, ఏలూరు నుంచి, కాకినాడ, తున్నించి ప్రభుత్వ బస్సులన్నీ కూడా, పల్లె వెలుగు బస్సులన్నీ సభ కోసం గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారని చెప్పి, క్షమించాలి, జన సమీకరణ కాదు, వీళ్ళు జనాల్ని డబ్బులు ఇచ్చి, క్వార్టర్ బాటిల్ ఇచ్చి ముఖ్యమంత్రి సభ కోసం సాక్షాత్తు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి నేతృత్వంలో 3000 మంది వాలంటీర్ని, ఒక్కొక్క బస్సుకి ఒక్కొక్క మనిషిని వాలంటీర్ ఇన్ఛార్జిని పెట్టి జనాల్ని తరలించి అక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం కానీ, ఉత్తరాంధ్ర కోసం కానీ, రాష్ట్ర ప్రజల కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మాట్లాడతాడని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూసినటువంటి సందర్భంలో కేవలం సిద్ధం సభ ప్రతిపక్షాలని, ప్రతిపక్షాల నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీల్ని విమర్శించడానికే వేదికగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టారో, చాలా నీచమైనటువంటి కుసంస్కారానికి, జగన్మోహన్ రెడ్డి కుసంస్కారానికి అది నిదర్శనంగా అక్కడ తేటతెల్లం అయింది. ఒక సభ నిర్వహించడం, మరి ఆ సిద్ధం జరిగేది కురుక్షేత్ర యుద్ధం అన్నప్పుడు, అలాంటి శుద్ధపోస మాటలు చెప్పినప్పుడు మరి ఇతర పార్టీ నాయకుల్ని ఎందుకు మమ్మల్ని 151 సిఆర్పి నోటీస్ ఇచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? నన్ను కానివ్వండి, మా నాయకులు మూర్తి యాదవ్ గారిని కానివ్వండి, ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మీరు ఎందుకు మమ్మల్ని ఇంట్లోంచి బయటికి రానికుండా గృహ నిర్బంధం చేశారు? మేము ఏ తప్పు చేశాం? మీరు నిజంగా యుద్ధానికి వెళ్తారనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు అర్జునుడిగా భావించినప్పుడు మరి ప్రతిపక్షంగా ఉండేవాళ్ళని ఎందుకు చేతులు కట్టేస్తున్నారు? మీరు అర్జునుడో లేదు కాదో పక్కన పెడితే ఇది యుద్ధం ఒక నీత. ఎందుకంటే మేము ప్రజాప్రతినిధులు కాకపోవచ్చు, కానీ భీమిలి నియోజకవర్గంలో ప్రజా సమస్యలకు మేము ప్రతినిధులం. ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరిగితే నాకు చూపించండి. ఇప్పటివరకు ఏ ప్రపంచంలో కూడా ఏ రాజకీయ పార్టీ చేయని పని వైసీపీ చేస్తుంది, ప్రజలు ప్రేరేపిస్తుంది. స్థానిక నాయకులు మీరు కొట్టుకోండి, చంపుకోండి అని చెప్పి రోడ్ల మీదకి పంపిస్తుంది. మరి ఈ విధంగా రేపు మేము ఎలక్షన్ కమిషన్ దగ్గర దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఇక్కడి నుంచే మేము భీమిలి స్టేషన్కి వెళ్ళి, భీమిలి స్టేషన్లో అధికారికంగా మాకు ఉన్న చట్టం మీద మాకు గౌరవం ఉంది, పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలు ఒకటే, మీరు చట్టాన్ని దాటి ఎప్పుడు ప్రవర్తించొద్దు, పాలసీల మీద మాట్లాడని చెప్పి అన్నారు. కాబట్టి కేవలం చట్టం మాకు ఇచ్చిన హక్కు ప్రకారం భీమిలి పోలీస్ స్టేషన్ ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళి మేము వీళ్ళపైన, సభా నిర్వాహకుల పైన, సభలో పాల్గొన్న వారి పైన, ఇలా దాడి చేసిన వాళ్ళ పైన అఫీషియల్గా మేము కంప్లైంట్ ఇస్తాం.